పెద్దమ్మ పుట్టినప్పుడు అంటే పెద్దమ్మకి ఏం ఫీడ్ చేసిరు చిన్నప్పుడు? అంటే ఏం తినిపించిరు పుట్టిన? పెద్దమ్మ పుట్టిన తర్వాత ఇంటికి తీసుకురావడం జరిగింది. అటువంటిదే అయితే ఇంట్లో ఈ మధ్యలో ఏమైందంటే పెళ్ళి అయిన తర్వాత నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయాలనేటువంటి ఒక కోరిక ఉండే. ఎన్సీసీ ఉన్నది కాబట్టి ఎస్ఐ పోస్టులు పడ్డాయి. ఎస్ఐ పోస్టులకు అప్లై చేసిన. వరంగల్ ఆర్ఈసి రీజనల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో ఇంటర్వ్యూ అయింది. ఆ ఇంటర్వ్యూలో పాస్ అయినాను. తర్వాత ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓరల్ ఇంటర్వ్యూలో రాజమణి అని మన కుల పైన బంధువు దగ్గర కొంచెం బంధుత్వం ఉన్నది. ఆయన సిఐగా పనిచేస్తుంది. ఆయన సలహా తీసుకుంటే, చారి వద్దురా, నీకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే మంచిది. తర్వాత అప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో స్కూల్ అసిస్టెంట్కి ఎస్ఐకి ఒకటే స్కేల్ ఉండే, అంటే జీతం ఒకంతనే ఉంటుండే. అసలు సాఫ్ట్గా ఉంటుంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇదంతా కిరికిరి ఉంటుంది, అంత పొలిటికల్ ఇష్యూ బాగుంటాయని అనవాళ్ళే. మా అన్నయ్య కూడా ఇష్టపడలేదు. అందుకొరకు ఇదే కంటిన్యూ జరిగింది. తర్వాత ఎప్పుడైతే రుద్రాంగి ట్రాన్స్ఫర్ అయిందో, రుద్రాంగి పోయినాకనే స్వప్న పుట్టింది, రెండో అమ్మాయి. తర్వాత స్వప్న పుట్టిన తర్వాత రెండు సంవత్సరాలకు మా నాన్న చనిపోయిండు. మా నాన్న చనిపోయిన తర్వాత కొద్ది రోజుల్లోనే మళ్ళా అది ఇప్పుడు ప్రస్తుతం నా కుమారుడు అయినటువంటి వెంకటరమణ గర్భవాసంకి వచ్చేది జరిగింది. మా నాన్న చనిపోయిన తర్వాతనే పుట్టింది కాబట్టి అతనికి మా నాన్న పేరు వెంకటరామయ్య. అంటే వెంకటరామయ్య అని పెట్టుకుంటే బాగుండదనే ఉద్దేశంతో చాలా లేటెస్ట్గా ఉండాలని వెంకటరమణ అని పేరు పెట్టడం జరిగింది. చాలా గ్రాండ్గా చేసినాం. ఎప్పటికైనా పిల్లలకు 21st డేలు అనేటువంటి మామూలుగా చిన్నగా అంటూ ఏం చేయలేదు, మంచి గ్రాండ్గా చేసినాం. అప్పుడు 15th ఆగస్టు రోజే 21st డే అయింది. అక్కడ రుద్రంగిలో చాలా గవర్నమెంట్ స్టాఫ్ ఉంటుండే, స్టాఫ్ అందరు వచ్చింది. ఎంతో హ్యాపీగా బాగానే జరిగింది. తర్వాత చిన్నమ్మాయి పుట్టింది. చిన్నమ్మాయి పుట్టినాక ఇతని షార్ట్ పీరియడ్లో మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది అక్కడికి, తోటపల్లి. అంటే ఇట్లా ఫస్ట్ టైం నాన్న అని పిలిచినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే నాన్న అని పిలిపించుకున్నందుకు ఎట్లా ఇద్దరు ఆడపిల్లల తర్వాత ఒక పిల్లాడు కాబట్టి ఏదైనా కొంత ఒక ప్రత్యేకత ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు అందరూ సిబ్లింగ్స్, మా పెద్దమ్మలు అందరు ఉన్నారు కదా, వాళ్ళు కొట్టుకునేటోళ్ళు, అంటే చిన్నప్పుడు గొడవలు పెట్టుకునేటోళ్ళు వేరే వాళ్ళతోని. అంటే వాళ్ళు గొడవలు ఆడుకున్నాడు ఎట్లా? ఇక పల్లెటూళ్ళల్లో గిట్ల పెట్టు, సిటీలో ఉన్నట్టుగా అది ఏమి ఉండదు. ఇట్లా ఏం చేసేటోళ్ళు చిన్నపిల్లలు హడావిడి ఉండేదా, లేకపోతే ఆడుకునేటోళ్ళు కదా? మా కామ్గా ఉంటుండే, ఏం పెద్ద అడావుడి బిడావుడి అంటూ ఏం లేదు. ఎవరికోరు అదేం లేదు. ఇక అక్కడనే పెద్దమ్మాయికి నడిపమ్మాయికి పేరు ఎట్లా పెట్టినాం? స్వప్న, సమత అది అంత కనకదార యొక్క ఆధ్వర్యంలోనే నడిచింది. ఇది పెడదామంటే సరే నీ ఇష్టం వచ్చి
ఈ నిక్ నేమ్స్ కూడా ఆమెనే సెలెక్ట్ చేసింది. బుజ్జి, చిట్టి, చిన్ని చిన్ని, ఇవన్నీ నాని అని అన్నీ